కూకట్పల్లి బాలిక మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్. ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. హత్య జరిగిన బిల్డింగ్ 2వ ఫ్లోర్లో ఉండే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన జరిగిన అపార్ట్మెంట్ వద్ద సీసీటీవీలో నిందితుల ఆనవాళ్లు రికార్డు కాలేదు. దీంతో నిందితుడి గుర్తింపు కష్టతరంగా మారింది. పోలీసులు బృందాలుగా ఏర్పడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సంగారెడ్డిలో బాలిక అంత్యక్రియలు ముగిశాయి. ఇక బాలిక హత్యకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు కూకట్పల్లి నుంచి. సుస్మిత, కవిత, కూకట్పల్లికి సంబంధించిన మర్డర్ కేసులో పోలీసులు అయితే తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా లభిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని కూడా చెప్తున్నారు. ఓన్లీ మనం చూసుకుంటే ఈ వీధిలో ఆ చివరి ఇంటికి మాత్రమే సీసీటీవీ కెమెరా ఉండడంతో అక్కడి నుంచి కూడా ఇక్కడ విజువలైజేషన్ సరిగా లేదని కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇంటికి వెళ్తూ ఉన్నారో లోపలికి బయటకు వచ్చే వాళ్ళ విజువల్ సరిగా లేదని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా డీసీపీ సురేష్ కుమార్ కూడా మార్నింగ్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో దాదాపు హత్య జరిగిన సమయంలో ఒక వ్యక్తి ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే స్థానికులు ఈ బిల్డింగ్ లో ఉండే వాళ్ళే అయ్యి ఉండొచ్చు, పూర్తిగా వారు తెలిసిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు అని కూడా అనుమానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎవరిపైన అయితే అనుమానం ఉందో ఇద్దరు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని వారిని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బిల్డింగ్ లో కనిపించే మనకు 2nd ఫ్లోర్ లో సంజీవరావు అనే వ్యక్తి కూడా ఉంటున్నారు. ఆ సంజీవరావు అనే వ్యక్తిని ప్రస్తుతం అదుపులో తీసుకుని అతన్ని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అతని దగ్గర 2-3 విషయాలు అనుమానంగా ఉండడంతో కూడా అతన్ని విచారిస్తున్నట్టుగా అయితే పోలీసులు చెప్పారు. మరో ఇద్దరు కూడా పోలీసుల అదుపులో వారిని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఎవరైతే బాలిక ఉందో ఆ బాలికకి సంబంధించి కూడా 20 పోట్లు, అదే దాదాపు 20 పోట్లు కూడా బాడీ పైన కూడా చిన్న ఆయుధంతో పొడిచినట్టుగా కూడా చెప్తున్నారు. 14 పోట్లు మెడకు తగిలించగా తర్వాత 7 పోట్లు మిగిలినవన్నీ కూడా పొట్టకు మీద గుచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే బాలిక ఎవరైతే ఉందో ఆ బాలికని ఇప్పుడే సంగారెడ్డిలో కూడా అంత్యక్రియలు అయితే ముగిశాయి. సో పూర్తిగా కూడా దీనికి సంబంధించి క్లూస్ అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఏదైతే వేలిముద్రలు కానీ అలాగే చుట్టుపక్కల ఎటువంటి క్లూస్ లేకపోవడం కారణంగా సీసీటీవీ కెమెరాలే పూర్తిగా కూడా దానికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నారు. ఇటుపక్క ఎక్కడ ఇంచు కూడా ఎక్కడైతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి వెళ్లి అక్కడ పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక ఇంటికి సంబంధించి ఆ ఇంటి దగ్గర నుంచి కూడా ఒక లభ్యమైనట్టుగా కూడా చెప్తున్నారు. ఆ వీడియో ఫుటేజ్ ని కూడా పూర్తిగా కూడా పరిశీలిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నవారు అదుపులో వారి గురించి అనుమానం ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా ఇక్కడ ఎవరైతే ప్రతి ఇంటికి వెళ్లి కూడా వారందరినీ కూడా వారి ఇళ్లలో పూర్తిగా ఏదైనా ఆధారాలు లభిస్తాయేమో అన్న కోణంలో ఇక్కడ ఎవరైనా స్థానికులే ఉండొచ్చు అనే కోణంలో కూడా వారందరినీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే ఆయుధం వాడారో ఆ ఆయుధానికి సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆ అమ్మాయిని ఎక్కడైతే హత్య చేశారో ఆ హత్యకు సంబంధించి చుట్టుపక్కల కానీ ఎటువంటి ఆధారాలు లభించలేదని కూడా చెప్తూ ఉన్నారు. బ్లడ్ స్పాట్స్ కానీ సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడైతే దివాన్ కాట్ మీద హత్య చేశారో ఆ దివాన్ కాట్ వరకు మాత్రమే బ్లడ్ మార్క్స్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. చుట్టూ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు కూడా పూర్తిగా దీన్ని లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 5 టీంలుగా ఏర్పడి ఎక్కడికక్కడ పోలీసులు దాని గురించి ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.